హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిడిల్ క్లాస్ డ్రామాస్. ఈ వీడియో ఎందుకు ఆల్రెడీ మీకు థంబ్నెయిల్ చూసి అర్థమైపోయి ఉంటుంది. మన యూట్యూబ్ ఛానల్కి అయితే సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. నన్ను సపోర్ట్ చేస్తున్న నలుగురు సపోర్టర్లకి, నా ఫ్యామిలీ మెంబర్స్లో వాళ్ళకి నేనైతే సర్ప్రైజ్ ప్లాన్ చేశా. ఆల్రెడీ వీడియో అయితే షూట్ చేస్తాను, చాలా బాగా వచ్చింది. ఎవరో కూడా స్కిప్ చేయకుండా నన్ను లాస్ట్ వరకు చూడండి. నాకైతే కరెక్ట్గా ఈవినింగ్ 5:30కి కాల్ వచ్చింది. యూట్యూబ్ నుంచి కొరియర్ వచ్చింది సార్ అని. ఓల్డ్ గాజువాకలోని ప్యారడైజ్ దగ్గర ఉన్నామని చెప్పి ఒక కాల్ వచ్చింది. వెంటనే ఇంకైతే నేను బండి తీసుకొని స్పీడ్గా వెళ్ళాను. ఎప్పుడెప్పుడు ఆ సిల్వర్ ప్లే బటన్ చూద్దామని ఆ సైన్ పెట్టుకుని ఆ సిల్వర్ ప్లే బటన్ అయితే అందుకున్నా. చాలా ప్రౌడ్ మూమెంట్ అది నాకు. నెక్స్ట్ అయితే మా వైఫ్ సర్ప్రైజ్ చేద్దామని చెప్పి గిఫ్ట్ ప్యాక్ చేయడానికని గిఫ్ట్ షాప్కి వెళ్ళాం. వాళ్ళైతే ఓపెన్ చేయండి సార్ చూస్తామన్నారు. లేదు మేడం, మా వైఫ్ తోనే ఓపెన్ చేస్తా, అందుకే మా ఫ్రెండ్ కొరియర్ బాయ్ లాగా సెట్ చేసి తీసుకువెళ్తున్నా అని చెప్పా. ఇంకా ఫస్ట్ సర్ప్రైజ్ ఇవ్వడానికి అయితే మా వైఫ్ ఆఫీస్కి వెళ్ళాం. ఇక నా ఫ్రెండ్ కొరియర్ బాయ్. ఏదో తేడాగా ఉందేంటి, వీడైతే ఏం చేస్తాడా అని భయపడ్డా. వీడికి మరీ చెప్పేవారు వాళ్ళతో జాగ్రత్త అని చెప్పి. ఏది మామ నేను చూసుకుంటున్నాడు, బట్ మా వాడైతే వెళ్లే లోపే దొరికిపోయాడు. మాకు ఇక్కడ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. మీరు ఎలా పడితే అలా వచ్చి అది ఇచ్చి వీడియో తీస్తారంటే మాకు ఇక్కడ కుదరదు. వీడియో ఒక 2 నిమిషాలు వీడియో తీసుకొని వచ్చారు. ఒక్క 2 మినిట్స్ ఆగండి. నేను ఇంకొంతసేపు ఉంటే కొడేస్తారని భయంతో నేనే సీన్ లోకి ఎంటర్ అయ్యా. మొత్తం అంతా మా ఊడి చెడగొట్టాడు. అందరి ముందు పరుగు పోయిందిగా, ఇంకెలా తలెత్తుకుంటాం. ఒళ్ళు శివరంగా అయిపోతుంది. ఎలాంటివన్నీ కూడా నాతో పెట్టుకుంటే నా సంగతి కూడా కొడుతుంది సీనా. లేదు చూడే, దానికి మళ్ళీ 30 రూపాయలు బొక్క. యాక్చువల్ నేనైతే తెలిసిపోయిందేమో అనుకున్నా. మా వైఫ్ అయితే గిఫ్ట్ ప్యాక్ అనుకుంది, ప్లే బటన్ అనుకోలే. బట్ సర్ప్రైజ్ అయితే సక్సెస్ అయ్యింది. తనకి ఈ సర్ప్రైజ్ ఇవ్వడానికి కారణం ఏంటంటే నన్ను ముందు నుంచి కూడా తనే ప్రోత్సహించింది. నాకు వీడియోస్ కోసం ఐఫోన్ కూడా కొనిచ్చింది. దీనికి విసులు ఒకటే సరిపోదు. పద్దలైపోయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, స్లో మోషన్, గాల్లో కోటెరటాలు, చాలా స్పెషల్ ఎఫెక్ట్లు ఉన్నాయి. నేను ప్లాన్ చేస్తాను. తనైతే చాలా హ్యాపీగా ఉంది. నాకైతే ఈ ప్లే బటన్ రావడానికి తను చాలా సపోర్ట్ చేసింది. తీసుంటే ఇంకా బాగుంది. ఎందుకు అందుకే ఇంటికి రా అన్నారు. నిజంగానే నాకు గూస్ బంప్స్ వచ్చాయి. నా వాయిస్ కూడా చాలా తడబడుతుంది. చూసారా మీరు మాట్లాడుతున్నప్పుడు అక్కడ ఏరా ఫుల్ భయపెట్టారా? చిటికలే. సెకండ్ సర్ప్రైజ్ అయితే నా మరదలు యామ్నికి గిఫ్ట్ ప్యాక్ చేయడానికి అయితే వచ్చాం. తనకు కూడా సర్ప్రైజ్ ప్లాన్ చేస్తున్నా. అరే జాగ్రత్త హ్యాండిల్ చెయ్య. ఆల్రెడీ ఫస్ట్ ఐటమ్ దొరికిపోయాం, ఇప్పుడు నువ్వు బాగా హ్యాండిల్ చేయాలి. మా వాడికి మరీ చెప్పావరా ఫస్ట్ తేడా కొట్టిందిరా, మంచి కుర్రాడు కావాలని. వాడైతే ఈయన తీసుకొచ్చాడు. ఏమేమి తేడా అయితే మాత్రం నేను తంతా అని చెప్పా. ఇంకా మా వాడి కోసం చెప్పాలంటే కొరియర్ బాయ్ ఎలా చేస్తాడో, మా యాప్కి సర్ప్రైజ్ చేస్తాడో ఎవడో మరి. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. బాగా చేయాలి రే, బాగా చేయలే. ఇంటికి వెళ్తావు ఇలా మోహన్ షాప్ దొరికిందంటే ఫ్యామిలీ గారే నన్ను అడుగుతావు మీకు కొరియర్ వచ్చిందని చెప్పి. ఈ గ్యాప్లో వస్తుంది. ఈ ఓపెన్ చేసినప్పుడు ఖచ్చితంగా వీడియో తీసుకోవాలి మేడం అని చెప్తాను. అది ఓపెన్ చేస్తుంది కదా, నేను మిగతా వచ్చి ఏమైనా డ్యామేజ్ అయితే నాకు సంబంధం లేదు, వీడియో తీసుకుని ఇప్పుడు ఉంచుకోండి అని చెప్తాను. ఓకే, చెప్తే కాల్ చేయండి మేడం. ఓకే. మా అమ్మ అయితే బ్యాగ్ నాకు గిఫ్ట్ ప్యాక్స్ పెట్టడానికి కొన్నట్టుంది. బ్యాగ్ అయితే నిన్న కొన్నారా, కొత్త బ్యాగ్ నీకు ఉపయోగపడింది కొరియర్ బాయ్ లాగా. ఏముంది ఇందులో? నీ దైత్యం తప్ప నాకేం కనపడతాం లేదు. ఓకే దొరకరా, జాగ్రత్త. ఓకే రండి చూద్దాం. మా యామినర్ ఇంటికి అయితే వచ్చేసాం. దాని డౌట్ రాకూడదని వీడియో తీస్తున్నట్టు ఫోన్లో మూవీ చూస్తున్నట్టు కలరింగ్ ఇచ్చాం. ఇక్కడ మా ఫ్రెండ్ కూడా ఉన్నాడు, వాడికి కూడా చెప్పలేదు. వాడు ఇది ఫైబర్ నెట్ కోసం డిస్కస్ చేస్తున్నారు. ఈ గ్యాప్లో దాని ఫోన్ అయితే వచ్చింది. కొంచెం పైకి రండి. అక్కడ మనోడైతే ఫోన్ చేశాడు. నేను కూడా వెనకతలే ఏదో పని ఉన్నట్టు వెళ్తున్నా. నేను వెనకతలే వెళ్ళి దానికి తెలియకుండా అయితే వీడియో తీస్తున్నా. మన కొరియర్ బాయ్ అయితే నేను చెప్పమనంటే చెప్పాడు, మేడం మీరు వీడియో తీసుకోండి ప్రూఫ్ కోసమని.
బెడ్రూమ్లోకి వచ్చి మరి గిఫ్ట్ ఓపెన్ చేసేస్తుంది ఇది. పిచ్చిదానా పాప మాది చాలా భయపడుతుంది ఎవరైతే పంపించారా అని. యామ్నికి నేను సర్ప్రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే నా ఛానల్లో ఫస్ట్ వీడియో వైరల్ అయ్యింది మా యామ్ని వీడియోవే. తర్వాత చాలా వీడియోలు నాతో కలిసి చేసింది, నన్ను ఎప్పుడు సపోర్ట్ చేస్తూనే ఉంటుంది. అందుకే మా యామ్నికి సర్ప్రైజ్ ప్లాన్ చేసా. నాకు ప్లే బటన్ వచ్చిందంటే దాని రియాక్షన్ చూడండి ఎలా ఉంటుందో. నేనేదా అనుకుంటే నాకు గుండె అయిపోయింది మాట్లాడి. ఎలా ఉంది సర్ప్రైజ్? నీకు కాలేజ్ డ్రెస్ ఓపెన్ చేయక నీకు చెప్పాను యామ్ని డ్రెస్ చేంజ్ చేసుకోకే అని. ఎలాగో ఎవరు చెప్పేది సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు. ఓకే అయితే ఎలాగుంది నీకు? గూస్ బంప్స్ వచ్చాయా చూసిన వెంటనే? నువ్వు మరీ యాక్ట్ చేస్తారు, ఎవరో పంపించారు. అది మావాడే ఇప్పుడు కుర్రాడు. ఆ గుంట నేను ఎక్కడో చూసినట్టు వచ్చింది. బాగుంది. పట్టుకోరా. ఓకే అయితే సెకండ్ సర్ప్రైజ్ సక్సెస్ఫుల్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ నీ దగ్గరికి గోబల్పట్నం వెళ్ళాలి. థర్డ్ సర్ప్రైజ్ అక్కడ చూపిద్దాం. చింతల్లి సిల్వర్ ప్లే బటన్ రా. టైంకి నా కూతురు కూడా ఇక్కడే ఉంది. తనకి కూడా 2-3 ఫోటోలు తీస్తా. తను కూడా ప్లే బటన్ చూడండి ఎలా పట్టుకుందో. యాక్టింగ్ అయితే సూపర్ రా తమ్ముడు, యాక్టింగ్ బాగా చేసావు కొరియర్ బాయ్ లాగా. కూడా వచ్చిందా అనుకుంటున్నాను. ఎలాగా ఎలాగా ఎలా మాట్లాడారా? ఎలా చెప్పా? కొంచెం త్వరగా రండి, మోహన్ షాప్ దగ్గర ఈసారి అయితే మా కాలనీలో కుర్రోడిని అయితే మా అమ్మకి సర్ప్రైజ్ ఇవ్వడానికి ప్లాన్ చేశా. మా అమ్మ అయితే చాలా సీరియస్గా ఉంది ఇంటికి లేట్గా వచ్చామని. ఇచ్చి 10 నిమిషాలు అయింది, ఇంకా వీడు రాలేదేటనేసి వాడి కోసం కంగారుగా చూస్తున్నా. ఇంతలో వీడేం చేసాడంటే వాడితో పాటు ఇంకో 10 మందిని వెనకాల వేసుకుని వచ్చాడు. సినిమా ఎక్కట్లేదు మా అసలు. మా అమ్మకి ఆ సిల్వర్ బటన్ చూసినట్టే నామే కోపం అంతా పోయింది. మా అమ్మకి సర్ప్రైజ్ అవ్వడానికి కారణం ఏంటంటే నాతో వీడియోస్ చేయడానికి ఎవరు లేని టైంలో మా అమ్మ నాకు సపోర్ట్గా వీడియోస్ చేసింది. ఇలా చూడండి, క్లాప్స్, మిడిల్ క్లాస్ డ్రామాస్. ఎలా ఉందమ్మా? ఎలా ఉందిరా? పట్టుకోండి జాగ్రత్త, జారిపోద్ది పైన కవరా. మా అమ్మ అయితే చాలా హ్యాపీ, ఇంకా మా వాళ్ళైతే ఇంకా హ్యాపీ. వీళ్ళందరూ కూడా కలిపే ఈ యొక్క ప్లే బటన్ సంపాదించాం. ఇది నా ఒక్కడిది కాదు, మా అందరిదిని. చూసారా, అదే మన యూట్యూబ్ ఛానల్కి వచ్చిన సిల్వర్ ప్లే బటన్. మా ఊరు ఒక్కొక్కరు ఆనందం చూడండి ఎంత ఆశ్చర్యంగా చూసుకుంటున్నారు. సర్ప్రైజ్, థర్డ్ సర్ప్రైజ్ ఇది. నెక్స్ట్ ఫోర్త్ సర్ప్రైజ్ గోబల్పట్నం నిరీషా ఇంటి దగ్గర, అంటే మా చెల్లి అక్కడ 4వ సర్ప్రైజ్ ఉంటుంది. మా చెల్లెలు ఇంటికి వెళ్లే ముందే మా బావకు నేను కాల్ చేసి చెప్పా, బావ ఇలా ప్లే బటన్ వచ్చింది వస్తున్నాం అని. మా చెల్లి ఇంతలో కాల్ చేసింది, అమ్మ అన్ని బావకి ఇందుకో కాల్ చేసాడంటే ఏమైందని. ఏం లేదే నార్మల్ గా చేసాడని చెప్పి మా అమ్మ కవర్ చేసింది. ఎందుకంటే ఈ టైంలోనే ఎవరైనా వచ్చి ఏంటి మీకు ఇలా గిఫ్ట్ వచ్చింది అది అని చెప్తే ఎవరు నమ్మరు, కొట్టైనా కొట్టేస్తారు. ఆల్రెడీ మా వైఫ్ వాళ్ళు చూసారు కదా ఏం చేశారో. మళ్ళీ అలా రిపీట్ అవ్వకూడదని మా బావకు నా ప్లాన్ అంతా ముందే చెప్పేసా.
టైం అయితే 8:20 అయింది. ఇప్పుడు బయలుదేరి గోపాలపట్నం వెళ్ళాలి. వెళ్ళి దానికి సర్ప్రైజ్ ఇవ్వాలి. ఎట్టి పరిస్థితుల్లో గుర్తుపట్టకూడదని హ్యాండ్ రైటింగ్ చేంజ్ చేసి మరి దాని పేరు రాస్తున్నా. పదా చలో గోపాలపట్నం. 4th సర్ప్రైజ్. అసలు ఇంత దూరంగా వెళ్ళి దానికి ఈ టైంలో సర్ప్రైజ్ ఎందుకు ఇస్తున్నానంటే, నేను వీడియో స్టార్ట్ చేసినప్పటి కాడి నుంచి ప్రతిరోజు ఈవినింగ్ పాటు కాల్ చేసి అన్నయ్య వీడియో అప్లోడ్ చేయండి అని చెప్పి చాలా తెగ ఇబ్బంది పెట్టేది. కేవలం నేను ఇన్ని వీడియోలు దానివల్ల తీసా. ఎప్పుడు వీడియో తీయిపోయినా అన్నయ్య కొత్త వీడియోస్ ఏం తీయలేదా అని చెప్పి నన్ను రోజు బుర్రతింటూనే ఉండేది. బహుశా అలా బుర్రతిన్న వల్ల ఏమో ఈ రోజు ఇంతలా 100K రీచ్ అయ్యి నాకు సిల్వర్ ప్లే బటన్ వచ్చింది. అందుకే ప్రత్యేకంగా దానికోసం అని ఈ టైంలో వెళ్తున్నా. నాకు తెలిసి ప్లే బటన్ వచ్చిందంటే నాకంటే ఎక్కువ అదే హ్యాపీ ఫీల్ అవుతుంది. అందులో నాకు వచ్చిందంటే ఇంకా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. సిఎంఆర్ దగ్గర అయ్యామని చూస్తున్నారా? మేమైతే 4th సర్ప్రైజ్ కి మేము ప్లాన్ చేసిన కుర్రోడు కోసం అయితే ఎదురు చూస్తున్నాం. మా బామ్మది ఫ్రీ ఫైర్ ఫ్రెండ్ అంట వాడు. సిఎంఆర్ జ్యువెలరీ దగ్గర ఉన్నాను, ముందుకు వచ్చేలా. నేనైతే చాలా టెన్షన్ పడుతున్నా వాడైతే హ్యాండ్ ఇస్తాడేమని. ఎందుకంటే అరగంట నుంచి ట్రై చేస్తున్నా, ఎక్కడున్నా అక్కడున్నా అని చెప్పేసి చెప్తున్నాడు. ఇంత ప్లాన్ చేసుకుని ప్లాన్ కానీ అప్సెట్ అవుతుందేమని భయపడుతున్నా. మా వాడైతే ఇక్కడే ఉండమన్నాడు మాయా అని చెప్పేసి 10 minutesలో వస్తానని చెప్పి అన్నాడు. ఇప్పటికే టైం 9:30 అయింది. ఇంకా లేట్గా వెళ్తే వాళ్ళు భయపడుతున్నామని మా భయం. ఫైనల్ గా మనవాడైతే వచ్చేసాడు. మా చెల్లెల ఊర్లోకి అయితే ఎంటర్ అయ్యాం. చాలా నైట్ అయింది. వాళ్ళు చూసి ఎంత భయపడతారో. మా బావకు ప్లాన్ అంతా తెలుసు కాబట్టి పర్వాలేదు. భయం అంతా మా చెల్లితోనే. ఈ టైంలో కొరియర్ బాయ్ వస్తే ఎలా రియాక్ట్ అవుతుందో. ఫైనల్ గా అయితే మా చెల్లెల ఇంటికి వచ్చేసాం. మనోడు ప్లాన్ అంతా చెప్తున్నా. మా బావ సపోర్ట్ ఉంటుందో ఏం భయపడకని చెప్పా. మనోడైతే ఓకే అన్నా చేస్తానని చెప్పి అంటున్నాడు. యాక్టింగ్ అయితే అదిరిపోవాలని చెప్పా. నువ్వు చూడండి అని చెప్పి అన్నాడు. మా చెల్లి అయితే భయంతో ఇది నాది కాదండి వేరే ఒకరికి వచ్చి ఉంటది, మీరు ఎవరు అనుకుని వేరే వాళ్ళకి తెచ్చేస్తున్నారు అన్నది. మా బావ అయితే ఇందు మీద నీ పేరే ఉంది కదా, నీదే అయ్యి ఉంటది, ఓపెన్ చేయి ఏం పర్వాలేదు అంటున్నాడంట. నెలగా మా చెల్లి అయితే పాపం గిఫ్ట్ భయంగా లోపల తీసుకెళ్లి ఓపెన్ చేస్తుంది. పాపం దాని కళ్ళు చూడండి ఎలా చూస్తుందో. భయపడుతుంది వేరే ఒకరిది కానీ ఓపెన్ చేసేస్తున్నానేమో అని. కంపెనీ నుంచి వచ్చింది మాకు తెలియదు కదా, మాకు అమెజాన్ డైరెక్ట్ ఇక్కడి నుంచి వస్తుంది. మా మ్యాగీ అయితే మమ్మీ దీని మీద నీ పేరుతో పాటు ఇంకో పేరు ఏదో ఉందని చెప్పి తెగ తిరిగి చూస్తుందంట. అది వచ్చేసి వెల్ విషర్. ఆఖరి ఫైనల్ గా అయితే వెల్ విషర్ మమ్మీ అని చెప్పి అన్నది. మా చెల్లికి సర్ప్రైజ్ ప్లాన్ చేయడానికి కారణం ఏంటంటే కరెక్ట్గా సాయంత్రం 6 అవుతే చాలు అన్నయ్య వీడియో పెట్టలేదు ఏంటి ఇంకా అని చెప్పి ఫోన్ చేసేది. ఫస్ట్ లైక్ అదే కొడుతుంది, ఫస్ట్ షేర్ కూడా అదే చేస్తుంది. ఏం చదువుతున్నావు? 2nd క్లాస్. గుడ్. ఎల్కేజీలో పడండి. మా మ్యాగీ అయితే దాని ఫేస్ అద్దంలో చూసుకుని మురిసిపోతుంది. మమ్మీ రాజుమాయి పేరు లేదు, ఇంటి మీద మిడిల్ క్లాస్ డ్రామాస్ ఉందని అంటుందంట. నేనే చెప్పాను మిడిల్ క్లాస్ డ్రామాస్ అవును, నేను యూట్యూబ్ పెట్టిన 6 months లోనే ఈ సిల్వర్ ప్లే బటన్ రావడం అంటే చాలా గ్రేటే. అది ఈ ఛానల్ పేరు అయితే మా వైఫ్ 2 పేర్లు సెలెక్ట్ చేసింది. అందులో ఈ మిడిల్ క్లాస్ డ్రామాస్ అని మా చెల్లి అయితే బాగుందని చెప్పింది. ఫోన్ నా దగ్గర అయితే మనకు కాల్ చేసి అన్న వచ్చిండన్నా అన్నాడు.
యూట్యూబ్ పడుతున్నాం దీనికోసమేనా చెప్పచ్చు కదా దీనికోసమేనా ఏదో అయిపోయింది కదా ఇంకా బాగా వచ్చిందిరా దిగి వచ్చిందని ఎలాగుంది సర్ప్రైజ్? బావకి అందుకే ముందుగా బావ చెప్పేసి ప్లాన్ చేస్తాం. ఇంకా చెప్పట్లేదు ఏం లేదు. ఓకే బ్రో, చాలా బాగా చేసా. ఎలాగుంది మ్యాగీ? ప్లే బటన్ దగ్గర ఉంచుకుంటావా, మా దగ్గర తీసుకెళ్ళిపోలా? కావాలా నీకు దగ్గర పెట్టుకుంటావా? ఓకే అయితే ఉంచుకో. అయితే ఆనందంతో మా చెల్లి అయితే డ్రింక్ చేస్తుంది. ఇదైతే మురిసిపోతుంది, మామూలు మురిసిపోవట్లేదు. మనోడు యాక్టింగ్ ఎలాగుంది? నమ్మించాడా? నమ్మారా? సూపర్ బ్రో. అయితే నువ్వు కూడా మా యూట్యూబ్లో యాక్టింగ్ చేయడానికి పనికొచ్చేద్దావు.